ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. గాదిరాజు ప్యాలెస్ ఒక అతను ముచ్చటపడి మంచి ఇల్లు కట్టుకున్నాడు. మనం కూడా కట్టుకుంటామా లేదా? కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం. మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటాం అని చేస్తాం మనం. వీళ్ళు పోతా పోతా ఉంటే ఇది ఏదో చూడాలి, ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి. పోతా పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట. ఇంకా అయిపోయింది ఆ పని. ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు ముచ్చటపడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు. ఆయన నేను ఎందుకు ఇస్తానయా, నా ఇల్లు ఇది అన్నాడు. అంటానే ఏం చేశారు తెలుసా? ఎప్పుడో ఇది ఉందని 22A కింద పెట్టేశారు. ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు. మీ భూమి మీద అవునా కాదా దినాము చెక్ చేసుకోవాలా మీరు ఇంక రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డులో ఏమక్కర్లా, ఈ భూమి 22Aలో ఉంది అంటే ఏంటి? ఇది ప్రభుత్వ భూమి. మీ తాత ఇవ్వచ్చు, మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు. ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమురు అంటే సగం నాకు ఇస్తావా చెప్పు, అప్పుడు నీకు ఇస్తా. లేకుండా మొత్తం ఇచ్చేసి 20 లక్షల ఆస్తి 5 లక్షలు ఇస్తారు. ఇటీవల సెటిల్మెంట్లో అన్ని అదే జరిగింది సర్వేలో. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు. మీరు బతికుండగానే మిమ్మల్ని చంపేస్తున్నారు. అంటే ఏంటి అరాచకాలను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ ఆలోచించుకోవాలి మీరు. ఇదేదో నా కోసరం కాదు నేను చెప్పేది, మీ కోసరం, మీ పిల్లల కోసరం, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కోసరం. ఇలాంటి అరాచకాలు నేను ఎప్పుడు ఊహించలా. ఇలాంటి ఈ కళ్యాణ మండపాన్ని చూస్తే ఇప్పుడు కొత్తగా ఒకటి తెచ్చారు. నేను చెప్పింది ఈ గాదిరాజు ప్యాలెస్ది. ఆ కళ్యాణ మండపాన్ని చూస్తే 94లో అతను కొన్నాడు, కొని కట్టుకున్నాడు. అతను చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ కళ్యాణ మండపం నేను ఎప్పుడో కొన్నాను, ఇవన్నీ ల్యాండ్ కొన్నాను, అప్పుడే అరియర్స్ అన్ని పే చేశాను, ఎలాంటి డిస్ప్యూట్ లేదంటే వీళ్ళు 22A కింద పెట్టి అక్కడి నుంచి అతన్ని వేధించడానికి మొదలుపెట్టే పరిస్థితికి వచ్చారు. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు చేసే ఆస్తుల్ని వీళ్ళు కబ్జా చేశారు, సెటిల్మెంట్ చేశారు. గొంతు మీద కత్తి పెడతారు, ఇస్తావా సస్తావా. అదే జరిగింది. ఇప్పుడు మీరు చూశారు, ఇతన్ని ఎవరైతే మన ఇప్పుడే రవిబాబు ఎవరైతే ఉన్నాడో, రవిబాబుని సాయిబాబు ఎవరైతే ఉన్నాడో ఆయన చూశారు. సాయిబాబును చూస్తే ఆయన ఎనలేదు కాబట్టి పీడీ యాక్ట్, ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్, అది పీడీ యాక్ట్ అంటే ఇంకా బెయిల్ కూడా రాదు, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు. తర్వాత ఎప్పుడో వస్తే 2 ఏళ్లకో 3 ఏళ్లకో బెయిల్ వస్తుంది. అధికారం ఉందని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఈ గాదిరాజు ప్యాలెస్ ఓనరు బెదిరించారు. ఇప్పుడు పేపర్లో వచ్చినాయి ఇవన్నీ. బెదిరిస్తే ఆయన భయపడిపోయి ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, నన్ను ఎవరు అడగలేదు, నా ఇల్లు నాదే, నా కళ్యాణ మండపం నాదే, నాకేం సంబంధం లేని స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు.